ఎక్కడన్నా ఉద్యోగాలు దొరికినాయా? మైనింగ్ మంత్రి ఆయనే కదా. మరి సింగరేణి కాలేజ్ మా పక్కకే ఉన్నది. తలాపును సముద్రం పెట్టుకొని చేప దప్పికేడ్చినట్టుగా మా యువకులు ఎంతో దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎవడన్నా మీరు చెన్నూరు ఆయన సరే ఆయన మంత్రి అయినాడు కాబట్టి అప్పుడప్పుడు నేను బతికే ఉన్నా అని శాసనసభలో నోరు విప్పినాడు. ఇక మేరే ఎమ్మెల్యేలు ఎవడన్నా మాట్లాడినాడా? ఈ మంచిర్యాల ఎమ్మెల్యే నోరు విప్పినాడా శాసనసభలో? రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎమ్మెల్యే, ఎవడన్నా? మన ప్రాంతపు ఎమ్మెల్యేలు ఓన్లీ వీళ్ళు బిజినెస్ పర్సన్స్. వీళ్ళు వ్యాపారాలు చేస్తారు, అక్రమ సంపాదనలతో కోట్లు కొల్లగొట్టినాడు తప్ప ప్రజా జీవితం గురించి కానీ ప్రజా సేవ గురించి కానీ వీళ్ళకు రవ్వంత కూడా జ్ఞానం లేదు. వీళ్ళు ఎవరికి సేవ చేయ, వాళ్ళ ఎంత మంది సర్వనాశనం అవుతున్నారు చాలా యాక్సిడెంట్స్లలో, ఇతరత్ర ప్రదేశాల్లో. ఒక్క ఎమ్మెల్యే అన్నా, ఒక్కడన్నా కనీసం మరి ముఖ్యమంత్రి సహాయాన్ని దించి ఇక 4 డబ్బులు ఇస్తా, పేదవాళ్ళు మీ ఆరోగ్య పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి, మీకు ఈ రకంగా సాయం చేద్దామని. ఇవాళ ఒక ఆయన మా ప్రాంతానికి సంబంధించిన డ్రైవరు ఇటీవల రైల్వే ప్రమాదంలో కూడా చేయి కోల్పోయినాడు. ఇక్కడ వరకు ఆయనకు ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి కొన్ని డబ్బులు కావాలా, అది ఇస్తే గానీ రాజస్థాన్కి వెళ్ళి ఆ ఆర్టిఫిషియల్ చేయి పెట్టుకుంటే జీవనోపాధి సంపాదించుకోగలరు. పాపం ఏదో దుర్భరమైన పరిస్థితులలో ఒక ప్రమాదానికి గురై ఆ పరిస్థితులు ఉంటే ఇవాళ ట్రాన్స్పరెంట్ విధానంలో ఏదైనా జరుగుతుందా? వాడే అంటే ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి లేకపోతే ఇతరమైన వ్యక్తి డైరెక్ట్ గా ఒక పర్టికులర్ కలెక్టర్ దగ్గరకు, తహసీల్దార్ దగ్గరకు, లేకపోతే ఆర్డీఓ దగ్గరకు, సార్ నాకు ఈ అన్యాయం జరిగింది సార్, నాకు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఏమైనా డబ్బులు వచ్చేటట్టు ఒక ఉత్తరం రాయి అని అడిగే అవకాశం ఉందా?